హలో ఆల్, వెల్కమ్ టు ఐరైజ్ అకాడమీ. ఈ రోజు నుంచి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి కాబట్టి వాటి నుంచి ఫోకస్డ్ ఏరియాస్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది షిఫ్ట్ వైజ్డ్ గా షిఫ్ట్ 1, 2, 3 అని కండక్ట్ చేయడం జరిగింది February 20th, రైట్? సో వాటి యొక్క ఫోకస్డ్ ఏరియాస్ క్వశ్చన్స్ ఏవైతే వచ్చాయో మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ మనం పికప్ చేసి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో దట్ నెక్స్ట్ షిఫ్ట్స్ వాళ్ళకి దిస్ మే బీ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, ఫోకస్ ఏరియాస్ మీరు అబ్జర్వ్ చేసి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో లెట్ us see some of the important questions. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వెక్టార్ క్వాంటిటీ ఫిజిక్స్ నుంచి అడగడం జరిగింది. ఓకే, సో వెక్టార్ క్వాంటిటీ అనేది మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ కలిగి ఉంటుంది అండ్ ఆల్సో దోస్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఎలాంటి క్వశ్చన్ అడిగింది మనకు ఐడియా లేదు, బట్ వెక్టార్ క్వాంటిటీ రిలేటెడ్ ఫిజిక్స్ రిలేటెడ్ గా క్వశ్చన్ వచ్చింది కాబట్టి వెక్టార్ క్వాంటిటీ అనేది మాగ్నిట్యూడ్ మరియు డైరెక్షన్ కలిగి ఉంటుంది, రైట్? సో వాటి యొక్క ఎగ్జాంపుల్స్ వచ్చేసి వెలాసిటీ ఆఫ్ లైట్, కరెంట్, అలాగే వెయిట్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద వెక్టార్ క్వాంటిటీ. ఓకే, సో మీరు ఇప్పుడు వెక్టార్ క్వాంటిటీ అనగానే మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంది, ఓన్లీ డైరెక్షన్ ఉండేది ఏంటి, ఓన్లీ మాగ్నిట్యూడ్ ఉండేది ఏంటి, దీస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ గురించి మీరు రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఈస్ ఆర్టికల్స్ అండి. సో మాక్సిమం ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి పాలిటీ రిలేటెడ్ గా ఆర్టికల్స్ అనేవి అడగడం జరిగింది. దిస్ ఈస్ రిలేటెడ్ టు హైకోర్ట్. ఓకే, సో హైకోర్ట్ యొక్క ఆర్టికల్స్ గురించి అడిగారు. దట్ ఈస్ ఆర్టికల్ 240 నుంచి 231 డీల్స్ అబౌట్ ద హైకోర్ట్ ఆర్టికల్స్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ అనేది 86th అమెండ్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మెన్షన్ చేశారు. అంటే ఇది 6 to 14 ఈ ఏజ్ గ్రూప్ పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ అని చెప్పేసి ఫండమెంటల్ రైట్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఇండైరెక్ట్ గా వీళ్ళు ఫండమెంటల్ రైట్స్ గురించి క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో యూ నీడ్ టు కవర్ ఫండమెంటల్ రైట్స్, అలాగే ఎఫ్డీస్, అలాగే డిబిఎస్పీస్ కూడా కవర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ సెక్షన్ రిలేటెడ్ టు పాలిటీ. ఓకే, అలాగే హైకోర్ట్, సుప్రీం కోర్ట్ కూడా ఇందాక మనం ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేసాం, రైట్? సో నెక్స్ట్ వన్, ఫస్ట్ సాహిత్య అకాడమీ అవార్డ్ గురించి అడుగుతున్నారు. ఫస్ట్ సాహిత్య అకాడమీ అవార్డ్ విన్నర్ గురించి అడిగారు ఇక్కడ. ఓకే, సో 1955 లో ఫస్ట్ సాహిత్య అకాడమీ అవార్డ్ పండిట్ మకన్ లాల్ చతుర్వేది గారికి రావడం జరిగింది. ఓకే, సో అలాగే ఇన్ హిస్ వర్క్ ఇన్ తరంగని ఇన్ హిందీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. 1955 లో సాహిత్య అకాడమీ అవార్డ్ అనేది పండిట్ మకన్ లాల్ చతుర్వేది గారికి రావడం జరిగింది. సో రీసెంట్ గా సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఎవరెవరికి ఇచ్చారు, ఎంతమందికి అవి ప్రజెంట్ చేయడం జరిగింది అండ్ దేర్ ఫీల్డ్స్. ఓకే, ఫీల్డ్ వైజ్ గా మీరు మెమరీ బేస్ చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అండి. ఓకే, ఇండిసెస్ అండ్ రిపోర్ట్స్ గురించి కూడా క్వశ్చన్స్ వచ్చాయి కనుక రీసెంట్ గా రిలీజ్ అయిన రిపోర్ట్స్ అలాగే ఇండిసెస్ కూడా మెమరీ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దిస్ ఈస్ అబౌట్ ద వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ విచ్ ఇస్ అబ్జర్వ్డ్ ఆన్ May 3rd. ఓకే, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అనేది May 3rd న మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో రీసెంట్ గా రిలీజ్ చేసిన వీరి యొక్క రిపోర్ట్ ప్రకారం ఇండియా అనేది 161 out of 180 ర్యాంక్ లో ఉండడం జరిగింది, రైట్? సో నైబరింగ్ కంట్రీస్ తో పోలిస్తే భూటాన్ 90, అలాగే శ్రీలంక 135, పాకిస్తాన్ 150, ఆఫ్ఘనిస్తాన్ 152, అలాగే బంగ్లాదేశ్ is at 163 out of 180th position. Okay, these are the details related to World Press Freedom Index. Okay, this is one type of question asked. So next one వచ్చేసి ఆర్టికల్ 44 గురించి అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ యూనిఫామ్ సివిల్ కోడ్, ఈక్వల్ లా అని చెప్పేసి. సో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రకారం ఆర్టికల్ 44 రీసెంట్ గా గోవాలో కూడా. ఓకే, సో దిస్ క్వశ్చన్ ఈస్ ఆల్సో బీయింగ్ ఆస్క్డ్. ఓకే, ఆర్టికల్ 44 అనేది ఫస్ట్ టైం ఏ స్టేట్ లో ఇంప్లిమెంట్ చేశారు అని చెప్పేసి అడగడం జరిగింది. దట్ ఈస్ అట్ గోవా. ఓకే, సో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ రిలేటెడ్ గా కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఈస్ లాంగెస్ట్, అలాగే బిగ్గెస్ట్, లార్జెస్ట్ రివర్స్ గురించి కూడా అడుగుతున్నారు కనుక రివర్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఒకసారి రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దిస్ ఈస్ అబౌట్ లాంగెస్ట్ రివర్స్ ఇన్ ఇండియా. గోదావరి సౌత్ ఇండియాలో లాంగెస్ట్ అడుగుతున్నారు. ఓకే, సో లాంగెస్ట్ ఇన్ సౌత్ ఇండియా ఇస్ గోదావరి, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ as దక్షిణ్ గంగా. ఎన్ని కిలోమీటర్స్ అంటే 1465 కిలోమీటర్స్. ఓకే, ఓవరాల్ గా హిమాలయన్, అలాగే పెనిన్సులర్ రీజియన్స్ లో అండ్ ఆల్సో దక్షిణ్ రీజియన్స్ లో ఏవే రివర్స్ ఉన్నాయో అవి ఒకసారి మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇస్ సిక్ గురీస్ గురించి క్వశ్చన్స్ అడిగారు. 5th సిక్ గురు ఎవరు అని చెప్పేసి మెన్షన్ చేశారంట. సో దట్ ఈస్ గురు అర్జున్ దేవ్జీ. సో మొత్తం 10 సిక్ గురుస్ ఉంటారు, వారి యొక్క డీటెయిల్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, 5th సిక్ గురు వచ్చేసి గురు అర్జున్ దేవ్జీ. నెక్స్ట్ ఈస్ పానిపట్ 2 ఎప్పుడు జరిగింది అని అడిగారు. పానిపట్ 2 అనేది మొఘల్ ఎంపరర్ అక్బర్ మరియు హీము మధ్యలో జరిగిన, నార్త్ ఇండియా కింగ్ హీము మధ్యలో జరిగిన పానిపట్ యుద్ధమే 1556 లో హెల్డ్ అవ్వడం జరిగింది. సో ఇయర్ అడగొచ్చు ఆర్ ఎల్స్ ఎవరి మధ్యలో హెల్డ్ అయింది అని చెప్పేసి అడిగే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? సో నెక్స్ట్ ఈస్ లార్జెస్ట్ డ్యామ్, ఇలాగే బిగ్గెస్ట్, అలాగే లార్జెస్ట్, లాంగెస్ట్ కూడా అడుగుతున్నారు. సో లార్జెస్ట్ వచ్చేసి టెహ్రీ డ్యామ్, రైట్? సో బిగ్గెస్ట్ వచ్చేసి బాక్రానంగల్ డ్యామ్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో
260 మీటర్ లెంత్ తో డెహ్రీ డ్యామ్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఇస్ మోహినియట్టం డాన్స్ ఫామ్ ఏ స్టేట్ కి సంబంధించింది అని అడిగారంట. సో మోహినియట్టం డాన్స్ ఫామ్ తో ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ ఎన్ని ఉన్నాయంటే 8 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయని మనం మెన్షన్ చేయొచ్చు, రైట్. సో అలాగే కేరళకి సంబంధించిన డాన్స్ ఫామే మోహినియట్టం. సో అదర్ దాన్ దట్ కథక్ ఉత్తరప్రదేశ్, సట్రియా అస్సాం, మణిపూరి మణిపూర్, ఒడిస్సా ఒడిస్సీ అండ్ కూచిపూడి ఆంధ్రప్రదేశ్, భరతనాట్యం తమిళనాడు. దీస్ ఆర్ ద 8 క్లాసికల్ ఫార్మ్స్ యూ నీడ్ టు రిమెంబర్. అలాగే వీళ్ళ యొక్క ప్రొపోనెంట్స్ గురించి కూడా అడగడం జరుగుతుంది, రైట్. సో నెక్స్ట్ వన్ బక్సర్ వార్. 1764 లో బక్సర్ వార్ అనేది హెల్డ్ అవ్వడం జరిగింది. దట్ ఈస్ బిట్వీన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ ఆల్సో మొఘల్ రూరల్స్, రైట్. సో ఆ బక్సర్ వార్ అనేది ఎప్పుడు ఏ ఇయర్ జరిగింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో వార్స్ రిలేటెడ్ కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని రివైజ్ చేసుకోండి, ఓకే. బక్సర్ వార్ అనేది 1764 లో జరగడం జరిగింది, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి అగ్నిపత్ యోజన గురించి కూడా క్వశ్చన్ రావడం జరిగింది. ఈ స్కీమ్స్ అండ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో రిలేటెడ్ టు స్కీమ్స్ అండ్ పాలసీస్ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ సెంట్రల్ స్కీమ్ డీటెయిల్స్ పర్టికులర్ గా మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకే. సో క్వశ్చన్ ఆన్ అగ్నిపత్ స్కీమ్. దిస్ స్కీమ్ ఈస్ ఫర్ అగ్నివీర్స్ ఎన్రోల్డ్ డ్యూరేషన్ ఆఫ్ 4 years అండి. ఈ ట్రైనింగ్ పీరియడ్ తో కలిపి 4 years అనేది ఉంటుంది. అప్ టు 25% అగ్నివీర్స్ విల్ బి గివెన్ ఆప్షన్ టు ఆప్ట్ ది ఎన్రోల్మెంట్ ఇన్ టు ద రెగ్యులర్ క్యాడర్. సో ఈ అగ్నిపత్ స్కీమ్ అనేది వన్ ఆఫ్ ద మిలిటరీ టు డెవలప్ ది స్కిల్ యూత్, ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ ద అగ్నిపత్ స్కీమ్, దట్ ఈస్ అగ్నిపత్ యోజన గురించి కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ కమ్స్ మయన్మార్ ప్రెసిడెంట్ అండి. సో ఇండియాలో ఉన్న స్టేట్స్ యొక్క గవర్నర్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ అప్ టు నౌ మీరు మెమరైజ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో నైబరింగ్ కంట్రీస్, ఇండియా యొక్క నైబరింగ్ కంట్రీస్ యొక్క ప్రెసిడెంట్ అలాగే ప్రైమ్ మినిస్టర్స్ వి కూడా మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ మయన్మార్ గురించి అడగడం జరిగింది. దట్ ఈస్ 10th ప్రెసిడెంట్ మింట్ స్వీ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ విచ్ ఇండియన్ సింగర్ గాట్ ద నోబెల్ ప్రైజ్ అని చెప్పేసి అడుగుతున్నారు. నోబెల్ ప్రైజ్ ఇది ఎగ్జాక్ట్ గా క్వశ్చన్ ఎలా అడిగారు అని చెప్పేసి గెస్ట్ చేయలేదు. సో రవీంద్రనాథ్ ఠాగూర్ 1913 లో ఇండియన్ సింగర్ గా నోబెల్ ప్రైజ్ విన్ అవ్వడం జరిగింది, ఓకే. దట్ ఈస్ రిలేటెడ్ టు ద నోబెల్ ప్రైజ్. సో రీసెంట్ అవార్డ్స్ గురించి కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. బ్రిజు మహారాజ్, ఓకే. సో ప్రపోనెంట్ బ్రిజు మహారాజ్ ఏ డాన్స్ ఫామ్ కి సంబంధించిన వారు అని చెప్పేసి అడిగారు. ఉత్తరప్రదేశ్ కథక్ డాన్స్ కి సంబంధించిన వారు, రైట్. సో వీ హ్యావ్ డిస్కస్ దిస్. నెక్స్ట్ హూ ఈస్ ద 10th గురు ఆఫ్ 6 అని చెప్పేసి అడిగారు. సో 6 లో ఉన్న 10 గురూస్ లో భాగంగా మీరు ఈ 10 మెంబర్స్ గురూస్ ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దట్ ఈస్ గురు నానక్, గురు అంగద్, గురు అమర్ దాస్, అలాగే రామ్ దాస్, అర్జున్, హర్ గోబింద్, హర్ రాయ్, హర్ కృష్ణన్, టేక్ బహదూర్, అలాగే గోబింద్ సింగ్. దీస్ 10 మెంబర్స్ గురించి మీరు మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దిస్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ వాట్ దే ఆస్క్డ్, బట్ టేబుల్ టెన్నిస్ మీద క్వశ్చన్స్ అడిగారు కాబట్టి రీసెంట్ గా విన్ అయిన పర్సన్స్ టేబుల్ టెన్నిస్ పైన, అలాగే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ SSCGD రిలేటెడ్ గానీ మనం డైమెన్షన్స్ కూడా అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్పోర్ట్ కి రిలేటెడ్ గా డిమెన్షన్స్ కూడా ఒకసారి మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకే. నెక్స్ట్ బాక్రానంగల్ డ్యామ్, బాక్రానంగల్ ప్రాజెక్ట్ గురించి అడిగారు, ఓకే. సో దిస్ ఇస్ రీసెంట్లీ ఇన్ న్యూస్, రైట్. బాక్రానంగల్ డ్యామ్ అనేది గ్రావిటీ డ్యామ్ అని చెప్పొచ్చు. ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. దిస్ ఇస్ ది జాయింట్ వెంచర్ ఇన్ బిట్వీన్ పంజాబ్, హర్యానా అండ్ రాజస్థాన్, ఓకే. సో వన్స్ అగైన్ గో త్రూ ఆల్ ద డ్యామ్స్ ఇన్ త్రూ అవుట్ ద ఇండియా, ఓకే. సో నెక్స్ట్ జన్ధన్ యోజన గురించి అడిగారు. జన్ధన్ యోజన అనేది ఫైనాన్షియల్ సర్వీస్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఓకే. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఆస్క్డ్. నెక్స్ట్ ఐఎన్సీ ఫస్ట్ సెషన్ గురించి అడిగారు. మోడర్న్ హిస్టరీలో భాగంగా ఐఎన్సీ సెషన్స్ అనేవి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్, రైట్. సో దీంట్లో భాగంగా ఫస్ట్ సెషన్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. 1885 లో బాంబేలో జరిగింది అని చెప్పేసి, రైట్. సో అదర్ దాన్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ ఆల్ ద 10 ఐఎన్సీ సెషన్స్, ఓకే. సో అనదర్ క్వశ్చన్ అండ్ రివర్, ఓకే. రివర్స్ పైన కూడా క్వశ్చన్స్ అడిగారు. అలకనంద రివర్ గురించి అడగడం జరిగింది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ట్రిబ్యూటరీ రిగార్డింగ్ ద గంగా రివర్, ఓకే. సో ఇది ఉత్తరాఖండ్ లో ఆరిజిన్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ రిలేటెడ్ టు అలకనంద రివర్. సో రివర్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి త్రూ అవుట్ ఇండియా 1 సెకండ్ లార్జెస్ట్ అలాగే లాంగెస్ట్ అండ్ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్, ఇంపార్టెంట్ రివర్స్ కూడా మీరు ఐడెంటిఫై చేసి రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకే. సో నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరెన్ గురించి అడిగారు. మొహమ్మద్ గోరీ మరియు పృథ్వీరాజ్ చౌహాన్ మధ్యలో జరిగిన యుద్ధం ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ అస్ బ్యాటిల్ ఆఫ్ టెరెన్. ఎక్కడ జరిగింది? హర్యానాలో 1191 లో జరగడం జరిగింది, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద క్వశ్చన్ ఆస్క్డ్ అండ్ బ్యాటిల్ ఆఫ్ టెరెన్, ఓకే. సో అలాగే హంపి యొక్క డీటెయిల్స్ అడిగారు. విజయనగర ఎంపైర్ లో హంపి అనేది వన్ ఆఫ్ ద కర్ణాటక ప్లేస్ లో ఉండడం జరిగింది. దాని మీద కూడా బేస్ చేసుకొని క్వశ్చన్ అడగడం జరిగింది.
సో నెక్స్ట్ ఈస్ హెరిటేజ్ సైట్స్ గురించి అడుగుతున్నారు, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి అడుగుతున్నారు. వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ శాంతినికేతన్ అండి. అదర్ దాన్ దట్ మీరు ఒకసారి ఆల్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో 3 types ఆఫ్ సైట్స్ ఉండడం జరుగుతుంది, రైట్? కల్చరల్, అలాగే మిక్స్డ్ అండ్ న్యాచురల్ సైట్స్. సో వాటన్నిటిని కూడా కల్చరల్ సైట్స్ 32 ఉండడం జరుగుతుంది, మిక్స్డ్ సైట్స్ 1, అలాగే న్యాచురల్ సైట్స్ 7 ఉండడం జరుగుతుంది. వాటన్నిటిని ఒకసారి మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ కమ్స్ సెన్సస్ గురించి పక్కా క్వశ్చన్ వస్తుంది అని చెప్పేసి వీ హ్యావ్ డిస్కస్డ్ ఎర్లియర్, రైట్? సో దాంట్లో భాగంగానే యూ కెన్ సీ వన్ ఆఫ్ క్వశ్చన్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ షిఫ్ట్స్. ఓకే, సో సెన్సస్ గురించి కూడా మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 1881 నుంచి ప్రారంభిస్తే 2011 వరకు 11 లో అలాగే సెక్స్ రేషియో అవ్వచ్చు, లీస్ట్ పాపులేటెడ్, హైయెస్ట్ పాపులేటెడ్, ఓకే, డెన్సిటీ వైజ్ గా పాపులేటెడ్. యూ నీడ్ టు రిమెంబర్ ఎవ్రీథింగ్ రిగార్డింగ్ సెన్సస్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఆర్టికల్ 333 గురించి అడగడం జరిగింది. రీసెంట్ గా ఆంగ్లో ఇండియన్స్ గురించి, ఆంగ్లో ఇండియన్ నామినేషన్స్ గురించి న్యూస్ లో ఉండడం జరిగింది కాబట్టి అకార్డింగ్ టు అమెండ్మెంట్ దట్ హ్యాస్ బీన్ ఇన్ ద షిఫ్ట్ పేపర్. ఓకే, సో ఆర్టికల్ 333 ప్రకారం రిప్రజెంటేషన్ ఆఫ్ ఆంగ్లో ఇండియన్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ స్టేట్స్. ఓకే, సో ఆర్టికల్ 333 మెన్షన్స్ అబౌట్ అని చెప్పేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గురించి కరెంట్ చీఫ్ జస్టిస్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో 50th CJ ఆఫ్ ఇండియా ఈజ్ నథింగ్ బట్ జస్టిస్ DY చంద్రచూడ్. ఓకే, సో నెక్స్ట్ వైటమిన్ E, టోకోఫెరల్ గురించి క్వశ్చన్ అడిగారు. సో సైంటిఫిక్ నేమ్ మరియు వైటమిన్స్ గురించి కూడా మెమరైజ్ చేసుకోండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద చార్ట్ రిగార్డింగ్ ద వైటమిన్స్, అలాగే వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్. సో వైటమిన్ A రెటినాల్, B1 థయామిన్, అలాగే B2 రైబోఫ్లేవిన్, B3 నియాసిన్, B6 ఇస్ స్పైరిడాక్సిన్. సో లెట్ గో త్రూ దిస్ ఆల్ ద టేబుల్. అలాగే వైటమిన్ E ఈజ్ రిలేటెడ్ టు టోకోఫెరాల్ అని చెప్పేసి అడగడం జరిగింది. ఓకే, సో అలాగే గవర్నర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇందాక చెప్పినట్టు చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్, అలాగే ప్రెసిడెంట్స్ మరియు ప్రైమ్ మినిస్టర్స్, యూ నీడ్ టు రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో నైబరింగ్ కంట్రీస్ మరియు స్టేట్ వైజ్ గా కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో రీసెంట్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి అబ్దుల్ నజీర్ అండి. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఆస్క్డ్. సో నెక్స్ట్ ఈస్ అమృత్సర్, ట్రీటీ ఆఫ్ అమృత్సర్ ఎవరెవరి మధ్యలో జరిగింది అంటున్నారు. దట్ ఈస్ బ్రిటిష్ మరియు పంజాబ్ సిక్ గురించి మధ్యలో జరిగిన ఇన్సిడెంట్, దట్ ఈస్ ట్రీటీ ఆఫ్ అమృత్సర్ ఎట్ 1809. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఆస్క్డ్. సో అలాగే కథక్, క్లాసికల్ డాన్సెస్ గురించి ఈచ్ షిఫ్ట్ లో ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేయడం జరిగింది, రైట్? సో మోహిని అట్టం అబ్జర్వ్ చేసాం, కథక్ అబ్జర్వ్ చేసాం, అండ్ ఆల్సో బ్రిజు మహారాజ్ గురించి అబ్జర్వ్ చేయడం జరిగింది. దెర్ విల్ బి డెఫినెట్ క్వశ్చన్ ఆన్ బేస్డ్ ఆన్ దిస్ డాన్స్ ఫార్మ్స్. ఓకే, సో కథక్ ఏ స్టేట్ కి సంబంధించిన డాన్స్ ఫార్మ్ అని అడిగారు కాబట్టి దట్ ఇస్ టు ఉత్తరప్రదేశ్ అండి. ఓకే, సో నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ క్వశ్చన్స్ లో CD గురించి అడిగారు, దట్ ఈస్ కాంపాక్ట్ డిస్క్ అని చెప్పేసి. సో కంప్యూటర్ నాలెడ్జ్ ప్రకారం షార్ట్ ఫార్మ్స్ కి ఈచ్ అండ్ ఎవ్రీ అబ్రివేషన్స్ ని మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ లాస్ట్ ఈస్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ చేశారు అడుగుతున్నారు. సో ఇయర్ అడగడం జరిగింది కాబట్టి 1931 అండి. ఓకే, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది 1931 లో సైన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ సీస్, కోస్టల్ ఏరియాస్ కి బార్డర్ లో ఉన్న స్టేట్స్ గురించి అడిగారు. వీ హ్యావ్ డిస్కస్డ్ దిస్ ఇన్ నైబరింగ్ కంట్రీస్, రైట్? సో ఎన్ని కోస్టల్ ఏరియాస్ అంటే 9 అండి. 9 స్టేట్స్ అనేవి కోస్టల్ ఏరియాస్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఈ పార్ట్స్ లో. సో దిస్ ఈస్ గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అలాగే ఒడిశా మరియు వెస్ట్ బెంగాల్. దీస్ ఆర్ ది కోస్టల్ ఏరియాస్ రిగార్డింగ్ ది సీస్ కి ఉండడం జరిగింది. ఓకే, కోస్టల్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయంటున్నాం? 9 స్టేట్స్ అండి. అలాగే ల్యాండ్ బార్డరింగ్ స్టేట్స్ మరియు మీరు ఎలాంటి గుర్తుపెట్టుకోవాలి, స్టేట్ వైజ్ గా మ్యాప్స్ కానీ కంట్రీస్ వైజ్ గా బార్డరింగ్ స్టేట్స్ కానీ ఒకసారి మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో గౌతమ్ బుద్ధ ఎక్కడ జన్మించారు అని చెప్పేసి అడగడం జరిగింది. దట్ ఈస్ 1623 లుంబిని, నేపాల్ లో జన్మించారు, రైట్? సో గౌతమ్ బుద్ధ బుద్ధిస్ట్ సైట్స్ కూడా మీరు మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మీ టైం నేను ఎక్కువగా తీసుకోకుండా ఐ హావ్ కవర్డ్ ఆల్ ద షిఫ్ట్స్ రిగార్డింగ్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండి. మీరు ఈ కాన్సెప్ట్స్ ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని కవర్ చేయని టాపిక్స్ ఉంటే మళ్ళీ ఒకసారి కవర్ చేసి రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ నెక్స్ట్ ఎగ్జామ్స్. ఓకే, థ్యాంక్ యూ.